నమస్తే అండి. మనది హిందూ దేశం. హిందువులను కాదని అది రాష్ట్రంలోనైనా కావచ్చు, దేశంలోనైనా కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు కూడా మనుగడ పొందలేడు. హిందువులకు ఒక న్యాయము, అన్యమతస్థులకు ఒక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇది. అయితే ఇక్కడ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు, క్రిస్మస్ వేడుకలలో కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది సరే, ఆయన క్రిస్టియన్ కాబట్టి పాల్గొనడం తప్పు కాదు. సభలో ప్రార్థనల్లో పాల్గొంటారు, సభల్లో పాల్గొంటారు. అలాగే అట్లాంటిది ఏది కూడా తప్పు కాదు, అది ఆయన క్రిస్టియన్ కాబట్టి. అయితే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆయన ముస్లిం కాదుగా, అయినా సరే ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు కదా. మరి ఇప్పుడు అదే హిందువులకు సంబంధించి అతి పవిత్రమైనటువంటిది, యుగానికి ఆది రోజు అయినటువంటిది, ఆది అయిన ఉగాది హిందువులకు అతి పవిత్రమైనటువంటి పర్వదినము. మరి కొత్త సంవత్సరం ఆరంభము హిందువులకు. ఇంత ముఖ్యమైనటువంటి ఉగాదిని పార్టీ కార్యాలయంలో ఎవరో ఒక నాయకుడిని కూర్చోబెట్టి కార్యక్రమం పంచాంగ శ్రవణం జరిపించేయడం ఏంటి? జగన్ ఏమయ్యారు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు వేప పచ్చడి కూడా దంపతులు ఇద్దరు కూడా తిన్నారు కదా, పూజ కూడా చాలా చక్కగా చేశారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ సాంప్రదాయం? క్రమంగా హిందువులకు దూరమయ్యి మైనారిటీల నాయకుడిగా ఉండిపోవాలని కోరుకుంటున్నారా? లేదంటే హిందువుల ఓట్లు తమ పార్టీకి కావాలనుకోవడం లేదా? అంతర్లీనంగా పరిశీలించుకోవలసినటువంటి అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఆయనకు చెప్పి ఇలా చేయిస్తున్నారా? లేకపోతే మొన్నటి తిరుమలలో నాటకీయ పరిణామాల తర్వాత ఏమైనా జరిగిందో తెలియదు. కానీ ఏదేమైనా ఒక రాజకీయ నాయకుడు ఈ రోజున హిందువులను కాదనుకుంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే. నేడు హిందుత్వంపై హిందువులకు బాగా చైతన్యం వచ్చింది, గతంలోలా కాదు. ఇట్లాంటి ప్రతి విషయాన్ని కూడా తెలిసి కానీ తెలియ కానీ జరిగినప్పటికీ కూడా చేసినా సరే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మొన్ననే ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉగాదిని పట్టించుకోలేదు అని అంటే ఏమి సంకేతం ఇస్తున్నట్లు? తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? చూద్దాం. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.